ఈ చక్కటి అపూర్వమైన తరుణాన్ని మనకు ప్రసాదించిన మనల్ని కన్న తండ్రి అయిన దేవునికి మొదట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి పదే పదే చెప్తూ ఉన్నా, ఆరాధనలో పర్ఫెక్ట్గా ఉండగలిగిన వాళ్ళకి, ఆరాధనను పర్ఫెక్ట్గా చేయగలిగిన వాళ్ళకి అవలీలగా వ్యక్తిత్వం వస్తుంది. పెద్దవాళ్ళు అనేవాళ్ళు చదువుకునేటప్పుడు వాడికి ఆ చదువు అబ్బాలి అని అంటే వాడి బ్యాగు, వాడి పుస్తకాలను పరిశీలిస్తే తెలిసిపోద్దట. సరే, కొంతమంది బ్యాగ్ను చూస్తే చండాలంగా ఉంటుంది. బురదలో పడేస్తాడు, మట్టిలో పడేస్తాడు, ఏడనో ఆడ పడేసి ఉంటాడు. ఇక బ్యాగ్ అట్టుంటే బ్యాగ్లో ఉండే పుస్తకం ఎట్టుంటుంది అని అంటే చండాలంగా అట్ట చినిగిపోయి, ఏదైనా పెన్సిల్ ముక్కులు విరిగిపోయి, పెన్న ఒకటి కూడా రాయకుండా, జామెట్రీ బాక్సు కింద పగిలిపోయి, ఏమని చెప్తుంటేనే ఎంత విరక్తి వస్తుందో చూడండి. అట్లాంటి వాడికి చదువు రాదు. చక్కగా బ్యాగ్ను, పుస్తకాన్ని చూసుకునేవాడికే చదువు అబ్బుతుందని పదే పదే టీచర్స్ కొట్టి చెప్పేవాళ్ళు. ఇల్లు చూడు, ఇల్లాలను చూడు, ఇల్లు కరెక్ట్గా చక్కబెట్టుకుంటుందంటే ఆమె సంసారి. ఇది చెప్పిన ఈ 3 ఎగ్జాంపుల్స్ ఎంత వాస్తవమో, ఆరాధనలో పర్ఫెక్ట్గా తనకు తాను భయభక్తితో వచ్చి కూర్చొని దేవుణ్ణి ఆహ్వానించిన సమయానికి కూర్చొని దేవుణ్ణి ఆరాధించి 5 భాగాలు పవిత్రంగా ఎవరైతే చేయడానికి నిశ్చయించుకుంటారో వారు ఖచ్చితంగా తండ్రిని సంతోషపెట్టిన వారు అవుతారు. తండ్రి యొక్క కోరికను నెరవేర్చిన వారు అవుతారని పదే పదే చెప్పుకుంటూనే వస్తున్నాను. మరి ఎన్నేళ్ళునైనా 30 ఏండ్లు సమయానికి రండి, హాల్ కొరకు ఎదురు చూడు, చిన్న అబ్బాయి కొరకు ఎదురు చూడు, సెకండ్ బ్యాచ్ వాళ్ళకి ఎదురు చూడు, ఏంటనేవి దీనికే సరిపోతే మరి వ్యక్తిత్వాన్ని ఎప్పుడు సంపాదించుకుంటారు? మీరెప్పుడు బోధకులు అవుతారు? మీరెప్పుడు సంఘాలు కట్టబోతారు? మీరెప్పుడు ఒక ఆత్మను రక్షించబోతారు? మూలపాఠాలే చెప్తూ ఉంటే మీరెప్పుడైనా బలమైన ఆహారం తినేదని హెబ్రీ సంఘాన్ని కారిమూసాడు బోధకుడు. మన సంఘాన్ని దేవుడు అలా కారిమ్మకూడదు. పద్ధతిని పాటిద్దాం. వినని వారిని ఏం చేయలేమన్నా, ఇంకా ఏం చెప్పేదనైనా చచ్చేంతవరకు చెప్తానే ఉంటే బాగోదు. సో నిర్ణయింపబిడ్డలు ఎవరు దేవునికి తెలుసు. వాళ్ళు వచ్చేస్తూ ఉన్నారు, కరెక్ట్ సమయాన్ని పాటిస్తున్నారు, కరెక్ట్గా ఆరాధన పాటిస్తున్నారు. సంతోషం. తండ్రిని ఇంకా ఆరాధించుకుంటూ వెళ్దాం ప్రియమైన వాళ్ళరా. అలాగూ భాగంలో నేను పదే పదే చెప్తున్నాను, ఈరోజు కూడా మీకు మంచి అవకాశమే. సమయాన్ని దయవుంచి పాటించండి. మీరు 9 వస్తే 9:30 కల్లా ఆరాధన ప్రారంభించబడుతుంది. 12:30 కల్లా ఆరాధన ముగించుకొని వెళ్ళిపోతూ ఉందాం. ఇది రెగ్యులర్గా మీరు ఆలోచించాలి, ఖచ్చితంగా ఫాలో అవ్వాలని మరొక్కసారి చేతులు జోడించి కోరుకుంటాను. రైట్, నేటి వాక్య భాగాన్ని మరొక్కసారి చదువుదాము. ఇక్కడ ఇంకా చెప్పాలనైనా మీకు కొన్ని చెప్తే మీరు పట్టుకొని వెళ్ళిపోతారు. మరలా చెప్పడం దాదాపు 4-5 ఎగ్జాంపుల్ కాదు, మీకు అర్థం కాదన్నంత వరకు చెప్తాను, నాకు తెలిసిపోద్ది. అందుకే నేను ముందుకు వెళ్ళిపోతాను. చెప్పిన పాఠాలలో ఒక్కసారి వాటిని చూద్దాం. చూడండి, మత్సరమునకు సంబంధించి మనము 6 ముఖ్యమైన పాయింట్స్ను మనం చూసాం. ఓకే, నెంబర్ 1, మత్సరం అనే పదానికి అర్థం ఏంటి? నెంబర్ 2, మత్సరం అంటే ఏంటి? నెంబర్ 3, మత్సరం ఎందుకు వస్తుంది? నెంబర్ 4, మత్సరం ఎలా జయించాలి? అది మనం ఆలోచించాం గత వారం వరకు. మత్సరమును ఎలా జయించాలో, మత్సరమును జయించే ఆ సూక్తులను లేదా సూత్రాన్ని అలాగే జయించి చూపించిన వ్యక్తులను కొద్దిమందిని చూపించాం. ఇంకా వారిని ఎక్కువ చూపించాల్సిన అవసరం లే, మీరు ఇంకా ఎక్కువగా ఆలోచిస్తారని
నేను వీటితో మాని ఇప్పుడు మరో పాయింట్, మచ్చరం వలన కలుగు ప్రమాదం ఏంటి అన్నది దయతో ఆలోచన చేద్దాం. నేను మత్సరము వలన కలుగు ప్రమాదము, ఇంతవరకు నేను చెప్పిన వాటిలో మత్సరంని ఎలా జయించాలి, ఎలా జయించారో ఆ మహనీయులను చూసాము. మత్సరం ఎందుకు వస్తుందా వాటిని చూసాము. అసలు మత్సరం అంటే ఏంటి అన్నది చూసాము. మత్సరం అనే పదానికి కూడా అర్థాలను చూసాము. ఇప్పుడు ఆలోచించవలసింది మత్సరం వలన కలుగు ప్రమాదము. హెడ్డింగ్ పెట్టుకొని ఆలోచన చేయండి ప్రియులారా. మత్సరము వలన కలుగు ప్రమాదము. మత్సరం అనేది ఇతరులకు కలిగే ఆశీర్వాదాలు కానీ, వారి గౌరవాన్ని కానీ, వారు ప్రతిష్ఠితను కానీ, వారి అభివృద్ధిని కానీ చూసి మనసులో కలిగే ఒక భయంకరమైన అసంతృప్తిని మత్సరము అని పదే పదే మనం అర్థం చెప్పుకుంటున్నాం. ఎవరికైనా బాగైపోయింది, ఎవరికైనా కలిసి వచ్చేసింది, ఎవరికైనా దేవుడు దీవెనలు ఇచ్చేశాడు, ఎవరికైనా ప్రగతి కలిసి వచ్చింది అని అన్నారని వెంటనే ఆ వ్యక్తి మీద మనకు ఒక భయంకరమైనటువంటి చూసారా అసంతృప్తి వచ్చేస్తుంది. ఇది పదే పదే మనకు తెలుసు. ఇది ఎక్కువ శాతం క్రైస్తవులకే ఉంది. ఎక్కువ శాతం క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉన్నటువంటి వారికే వస్తుంది. ఎందుకంటే అది సంఘాలలో దేవుని దీవెన. సంఘానికి వచ్చినప్పుడు ఏమీ లేదు మన వాళ్ళకి, మన అందరికి కూడా. ఇప్పుడు చూసారా, ఒక్కొక్కరికి వాని స్థాయిని బట్టి దేవుడు అపూర్వమైనటువంటి దీవెనలు ప్రసాదించేశాడు. వాటిని చూసి మనమే వారలేకపోతున్నాము. నాకిస్తే మాత్రం ఆనందపడతా, ఎదుటి వారికి పక్క సోదరికి ఇస్తేనే వెంటనే లోపల అసంతృప్తి పైకి వచ్చేస్తుంది. సరే, ఎంత బాధ. నాకు వచ్చినట్టు ఆ బ్రదర్కి కూడా రావద్దా? అది కదా నిజమైనటువంటి సహోదర ప్రేమ. ఇతరుల ఆశీర్వాదాన్ని మెచ్చుకొని, తండ్రి నీకు స్తోత్రము నాయనా అని ఏనాడైతే నువ్వు అనగలుగుతావో ఆనాడు జయించేస్తావు దాన్ని. ఇప్పటికీ నీకు అసూయ వచ్చేస్తూ ఉంది. అదే నేను చెప్పాను కదా, జరా చాలామందికి మన వెనకొచ్చిన వారికి అన్నీ కలిగి ఉంటుంది. చాలామంది మన వెనకొచ్చిన వారు బాగా పాడేస్తూ ఉంటారు. నిన్న మొన్న కూడా ఈ పాటల కోసం ఒక మంచి మనం పాడించాం కదా కొత్త పాటలు. ఆ కొత్త పాటలకి సింగర్ ఎవరన్నా ఏ సింగర్ని సెట్ చేయాలి అన్నటువంటి ఫోన్ చేసి మ్యూజిక్ డైరెక్టర్ అడిగాడు. అది మీరు కదా నా డిసైడ్ చేయాలి, ఏ వ్యక్తి చెప్పండి అని అంటే, వ్యక్తులు చెప్తే ఆ వ్యక్తులను మనం కొనలేము. మన స్థితి అది కాదు అన్న. బడ్జెట్లో చూడన్నా, మా బడ్జెట్కి తగ్గట్టు ఆ పాడే వాళ్ళని చూడు అని అంటే కొన్ని పేర్లు చెప్పినప్పుడు నిజంగా అసూయ వచ్చింది. వాళ్ళు నా వెనక బెంచి వాళ్ళకి నేను పాఠం చెప్పినప్పుడు విన్నవాళ్ళు ఈరోజు వాళ్ళు సింగర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు అయిపోయారు. వాళ్ళు పాడుతున్నారు, అన్నయ్య మీరు చాలా బాగా రాశారు అని అన్నవాళ్ళు, మీ పాట చాలా బాగుందన్న వాళ్ళు ఈరోజు పాడుతున్నారు, మ్యూజిక్ కట్టేస్తున్నారు. వాళ్ళ పేరు చెప్పినప్పుడు ఆశ్చర్యపడ్డాను నిజంగా. ఏ పైకా అప్పుడే అంటే, అరే నువ్వేం పాఠం చెప్పినావు అంటుంది లోపల నా మనసాక్షి. నా పాయింట్ అర్థమైంది. నేను వాడినే అంటే వాడినే, అదే వాడి మీద నాకు మత్సరం వచ్చింది, వాడి మీద నాకు ఈర్ష్య వచ్చేసింది. ఈడికి ఇచ్చేసాడు. ఏం పాడాడు తెలుసు నేను వాడు, అబ్బా వీడికా, అదే మత్సరము. అది విన్న వెంటనే దేవా వీడికి కూడా ఇచ్చావా తండ్రి, స్తోత్రము నాయనా అని అనగలిగేటటువంటి పెద్దరికం ఎప్పుడు మనలోకి వచ్చేది, ఆ రోజు నువ్వు జయించేస్తావు దీన్ని. ఇది ఆ అసంతృప్తిని, అది బయట కనబడిన రోగం, అది పదే పదే చెప్తున్నాము. అది లోపల నిన్ను అది ఏం చేస్తుందంట, ఇది బయటకు కనిపించకపోయినా హృదయంలో నెమ్మదిగా పెరిగి ఆత్మీయతను నాశనం చేసి పారేస్తుంది. లోపల 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 నువ్వు నాశనం అయిపోతున్నట్టు గల కారణం ఏంటయ్యానంటే అది భయంకరమైనటువంటి రోగం, మత్సరము. అది మనలో ఉంది.
అందుకే మనం ఎదిగినంత ఎదిగి అంత లోపాలు తెచ్చుకుంటున్నాము. ఆరంభంలో బ్రహ్మాండంగా ఎదిగిన మనము ఒక వెలుగు నొందినాము. చూసారా, మీటింగు అని అంటే ఎవరు పెట్టాలంటే నెల్లూరు వాళ్ళే పెట్టాలి, తిరుపతి దాకా, ఇటు చెన్నై దాకా. చూసారా, అంత పేరు తెచ్చుకున్నాము. కానీ లోన కొంతమంది కృషించిపోయారు, కొంతమంది రాలిపోయారు, కొంతమంది ఎడబారిపోయిపోయారు. ఈ నాశనానికి గల కారణం ఏంటంటే ఒకసారి చిన్నగా పరిశీలించి ఆలోచించి చూస్తే వారి దగ్గర ఖచ్చితంగా ఉన్నదే ఈ అసంతృప్తితో పుట్టిస్తున్నటువంటి ఏదైనా మత్సరము. అందుకని ప్రియులరా, వాళ్ళకిలాగా మనం ఓడిపోకూడదు, దాన్ని గెలుద్దాము, వాటి నుంచి బయటపడదాము. అది లోపలే నేను నాశనంలోనికి తెచ్చేసేంత ప్రమాదకరమైనది కనుక దాన్ని మొదట ఆ ప్రమాదాన్ని మీరు గుర్తించండి అని ఇంతవరకు మీరు ఆ పాఠాల్లో మీరు విన్నారు. ఇప్పటికి మనం వినాల్సింది ఏంటంటే ఆ మచ్చరం వలన కలిగే ప్రమాదం, ఎలాంటి ప్రమాదం ఉంది నాకు, మన సంఘంలో ఉన్న సభ్యులకు దీనివల్ల ఏమి ప్రమాదము, ఏంటి ఆ ప్రమాదం అన్నది రోజు పాఠంలో మనము దాదాపు 5 పాయింట్లు ఉన్నాయి. ఇది కూడా అవకాశాన్ని బట్టి మనము వాటిని ఆలోచించుకుంటూ దాన్ని వదులుకోవడానికి ప్రయత్నించేద్దాం. ప్రమాదము, అదే చెప్పాను, ప్రమాదం అంటే హాని కలిగించే ఒక స్థితి, ప్రమాదం అనంటే నష్టం కలిగించే ఒక పరిస్థితి, ప్రమాదం అంటే అపాయం కలిగే ఒక పరిస్థితి, ప్రమాదం అంటే కీడుకు నాంది పలికే ఒక దుస్థితి, ప్రమాదం అంటే నాశనానికి దారితీసే ఒక అపార్థమైనటువంటి ఆలోచన. ఇన్ని అర్థాలు ఉన్నాయండి. ప్రమాదం అంటే ఇన్ని అర్థాలు ఉన్నాయా? అదే కాబట్టి నా ప్రియమైనటువంటి సోదర సోదరి, మత్సరము ఒక ప్రమాదమైనది. అంటే మత్సరము నీకు హాని కలిగించే ఒక పరిస్థితి. మత్సరము అంటే అది ప్రమాదము. ఎలా ప్రమాదం అంటే నీకు హాని, నేను చెప్పాను కదా, నీ ఆత్మకు హాని. ఎలాగో వీటిని చూద్దాము.